యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు తన కృపను, తన ముఖకాంతిని, ప్రసన్నతను, ప్రభావాన్ని మనకు మన జీవితాలకు దేవుడు ప్రసాదించి మన జీవితాలు దేవుడు అద్భుతంగా అత్యున్నతంగా సహాయము దయచేసి ఆయనే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదూ? ప్రతి వారు కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని మన దినచర్య మన దేవునితో ప్రారంభిస్తే నిజంగా ఈ యొక్క దినమంతా మనకు మన కుటుంబానికి కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తారు. కనుక ఈ దినాన్ని మీరు మీ బిడ్డలు కూడా దేవునితో సమయాన్ని ప్రారంభించి దేవునితో ముగించండి. అట్టి కృప దేవుడు మీ కుటుంబాలకు ప్రసాదించి సహాయం చేయనుగాక. రండి, ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచన భాగం. రోమా 8:14లో వాక్యం అంటున్న మాట మనం చూడగలిగితే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని బైబిలు గ్రంథంలో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మార్చబడాలి అనంటే, దేవుని బిడ్డగా పిలువబడాలి అనంటే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే ఆ చిన్న ప్రశ్నతో మనం ఈరోజు ఈ వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం. దేవుడే మనకు సహాయం చేయనివ్వండి. ఒక కుమారుడు ఒక తండ్రికి కుమారుడిగా పిలువబడాలంటే, ఆ తండ్రి ఒప్పుకోవాలంటే కొన్ని సూచనలు, కొన్ని గుణగణాలు ఆ మనుషునికి కావాలి, ఆ బిడ్డకు కావాలి. ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పటానికి, ఆయన నా తండ్రి అని చెప్పటానికి కొన్ని రుజువులు, కొన్ని సూచనలు, కొన్ని ఆనవాలు, ముంగుర్తులు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బిడ్డ తన బిడ్డగా నిర్ధారించబడి ఈ బిడ్డ నా బిడ్డే అని చెప్పటానికి రుజువులు, సూచనలు, ఆనవాలు ఆ విధంగా అప్పుడప్పుడు కూడా దోహదపడుతూ ఉంటాయి. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో మన వాక్యాన్ని చూడగలిగితే, దేవుని పిల్లలుగా ఎవరు పిలువబడతారు, దేవుని బిడ్డలుగా ఎవరు పిలువబడతారు అని మన వాక్యంలో చూడగలిగితే, ఈరోజు అనేక మంది అంటున్న మాట ఏంటంటే, మేము ప్రభు బిడ్డలమే, నేను ప్రభుని నమ్ముకున్నాను, యేసయ్య నా తండ్రి, నా రక్షకుడు, నా విమోచకుడు, నేను ఆయన కొరకు జీవిస్తూ ఉంటున్నాను, నమ్మకంగా బ్రతుకుతూ ఉంటున్నాను అని చెప్పుకొని చాలామంది ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగిన వారు లోకంలో చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం అంటున్న మాట మనం చూడగలిగితే, ఈ రోమా 8:14లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడే వ్యక్తులు మాత్రమే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతారు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని ఆత్మ ఒక మనుషుని, ఒక వ్యక్తిని ఏ విధంగా నడిపిస్తుంది అని మనం చూడగలిగితే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడుతాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన మన ఆంతర్యంతో మాట్లాడుతూ ఉంటాడు, మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. మనం ఏం చేయాలో తానే మనలో ఉండి నడిపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈరోజు వాక్యంలో మనం చూడగలిగితే, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా నడవాలి, కొనసాగాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత ఈరోజు నడిపించబడాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన శోధించబడి అరణ్య ప్రాంతానికి కొనుక్కోబడ్డారు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, అందులో దేవుడు పెట్టిన పరీక్ష కూడా ఉంది. దేవుడు తన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలి కనుక
తండ్రి చిత్తం ప్రణాళిక ఆయనలో ఉంది కనుక ఆ వ్యక్తిని యేసయ్యను ఆ రోజున ఆత్మ తీసుకొని ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే సాతానుడు ఆ స్థలంలో ఆయనను శోధిస్తూ వచ్చాడు. వాక్యంలో మనకెన్నో ఆధారాలు, మనకు బైబిల్ గ్రంథంలో మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అందుకే గలతీ 5:18 ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏంటంటే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని అక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తి ఆత్మచేత నడిపించబడినట్లయితే ఆ నడిపింపబడే వ్యక్తి ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఎందుకు అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆ మాట ఏంటంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయును అని చెబుతూ ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అక్షరానికి చంపే గుణం ఉంది, ఆత్మ మనుషుని జీవింప చేస్తూ ఉంది అని చెప్పి అక్షరానికి ఆత్మకు ఎంత ప్రత్యేకత ఉందో, ఎంత తేడా ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభుల వారిని అరణ్య ప్రాంతానికి కొనుపోబడి తీసుకొని వెళ్ళిన తర్వాత సాతానుడు శోధించాడు. ఆ శోధనలో, ఆ పోరాటంలో, ఆ పరీక్షలో ప్రభు విజయాన్ని సాధించి గెలిచి సాతాను ఓడించి సాతానా నీవు పో అని చెప్పినప్పుడు, గద్దించినప్పుడు సాతాను ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని వాక్యంలో మనం ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఏలీయా ప్రవక్త తన జీవితంలో దేవుని ఆత్మ ఎక్కడికి కొనిపోయిందో అక్కడికి వచ్చుచూ వెళుతూ ఉండేవారైనా. యెరికో, యోర్దాను ప్రాంతానికి, ఆయా స్థలాలకు దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళినప్పుడు వారు వెళ్ళబడుతూ ఉండేవారు, తిరిగి వస్తూ ఉండేవారు. అనగా దేవుని ఆత్మ సంచారం, దేవుని ఆత్మ స్పర్శ, దేవుని ఆత్మ నడిపింపు అనేది ఆ రోజున ఆ వ్యక్తులు అంత గొప్పగా ఉన్నతంగా దేవుని ద్వారా పొందుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపింపబడితే ఆ నడిపించబడే వారు ఎవరంటే దేవుని వాక్యం అంటుంది ఈ విధంగా వారు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఇంకా వాక్యం అంటున్న మాట ఏంటంటే తన ఆజ్ఞను పాటించి తన వాక్యాన్ని విని ఆ ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు దేవునికి కుమారులై ఉంటారు అని కూడా లేఖన భాగంలో ఈ మాటలు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ ప్రకటన గ్రంథం 22లో చివరి వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పి చివరి అధ్యాయంలో ఆ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే ఆత్మతో నడిపించబడే పెండ్లి కుమార్తెగా పిలువబడే వధువు సంఘం ఒక రోజున ఆ పెండ్లి కుమార్తెగా పిలువబడే ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తులు ఒక రోజున ఆత్మతో నింపబడి నడిపించబడిన వారు కనుక ఒక రోజున ఆత్మదేవుడు ఆ సంఘాన్ని, ఆ వ్యక్తులను, ఆ సముదాయాన్ని ఒక రోజున ప్రభులు వారు తీసుకుని పరలోకానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఆత్మయు పెండ్లి కుమార్తె ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పినట్లుగా ఒక రోజున వధువు సంఘం సిద్ధపడి ఇక్కడ నుండి పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి దేవుడు నిజంగా ఈ ఆత్మ శక్తే, ఈ ఆత్మ బలమే, ఈ ఆత్మ ప్రభావమే ఒక రోజున ఆ స్థలంలో చేరటానికి ఆత్మ మాత్రమే సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఒక వ్యక్తి, ఒక సంఘం ఆధారపడి ఎప్పుడు కూడా జీవించినట్లయితే వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.
దేవుని బిడ్డలుగా పిలువబడి ఆత్మచేత నడిపించబడే ప్రతివారు ఒక రోజున ఆ పరలోకానికి సిద్ధపడి వెళ్ళగలిగే ఆ కృపను భాగ్యాన్ని ఈరోజు పొందుకుంటారు కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడాలి, నడిపించబడాలి, జీవించాలి. అంతం వరకు ఆత్మ ఆరిపోకుండా, ఆత్మను దుఃఖపరచకుండా, ఆత్మను పొందుకుంటూ, పరిశుద్ధాత్మలో ఒక వ్యక్తి పరవశాన్ని పొందుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే ఒక రోజున ఆత్మతో అనేక మంది ఆ పరలోకంలో దేవుణ్ణి ఆ విధంగా స్తుతించి ఆరాధించే ఆ గొప్ప అవకాశం ఉంది. కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆ విధంగా ముందుకు సాగవలసిన వారై ఉన్నారు. అందుకని గలతీ 3:26లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసం ఉంచినందువలన, విశ్వాసము కలిగి ఉన్నందున, విశ్వాసము క్రీస్తు మీద పెట్టగలిగినందున వీరందరూ దేవునికి కుమారులై ఉన్నారు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. వాక్యాన్ని కలిగిన వారు, క్రీస్తుని కలిగిన వారు, దేవుని ఆత్మను కలిగిన వారు, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు, వారందరూ కూడా దేవునికి కుమారులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప మనము దేవుని ద్వారా పొందుకొని మనము ముందుకు సాగిపోదాం. ఆ కృప మనకు దేవుడు దయచేసి ప్రసాదించనివ్వండి. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.